జేసీ ప్రభాకర్ రెడ్డి గారు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన వాడని భాష లేదు. అన్ని అసభ్యకరమైన భాష, కుసంస్కారమైన భాష, ప్రజలంతా చీగుట్టే భాష, రోజు తిట్లదండ కళ్యాణ ప్రెస్ మీట్లు పెట్టి, తర్వాత తాడిపత్రిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైన నాయకులపైన ప్రతినిత్యం దాడులే. అతను ఇంతవరకు పోలీసులపైన దాడి చేశాడు, రాజకీయ నాయకులపైన దాడి చేశారు, ఎస్పీలను తిట్టాడు, ఏఎస్పీలను తిట్టాడు. తర్వాత అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైన దాడులు చేయించాడు, జర్నలిస్టులపైన దాడులు చేశారు. ఇప్పుడు చివరకు న్యాయవాదులను కూడా వదిలిపెట్టలే. అసలు న్యాయవాదులు అక్కడ ప్రజాస్వామ్యం లేదు, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని చెప్పి న్యాయవాదులు ఆయన ప్రవర్తన పైన ఒక ప్రెస్ మీట్ పెడితే దానికి వ్యతిరేకంగా న్యాయవాదులను తిట్టాడు. ఎక్కడైనా ఇది ఉందా? ఒకసారి ఆయన ఏం మాట్లాడాడో ఒకసారి చూద్దాం. అడ్వకేట్లు మాట్లాడతారు, ఈ నా కొడుకు లా తెలియదు, ఏం తెలియదు, అంత 420 నా కొడుకులు. హనుమంతుడంటే నువ్వు ప్రీవియస్ గా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటివి. నువ్వు ఆ రోజు రవిని బహిష్కరిస్తే 5 ఏళ్ళు బహిష్కరిస్తే నీ దగ్గరికి పేపర్లు వచ్చి ఏం చేసినావురా? ఏం చేసినావురా? ఒక్క రోజున నువ్వు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా యువతల వ్యక్తికి హెల్ప్ చేసినావా? లో నీది ఆ ఊరు కాదు, వెంకటరెడ్డిపల్లె. లేకపోతే ఏమనలేదే. నీ ప్రొఫెషన్ అది, నీ ప్రొఫెషన్. వీడోడు నాకన్నా వాడోడు చిన్న పిల్లిగడ్డం పెట్టుకొని ఇంకోడు రాజశేఖర్ యాదవ్. ఈ రాజశేఖర్ యాదవ్ ఎవడు కాదులే, పెద్దవాడు మా రాజా బంధువు. అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చి అన్నం కూడా తిన్నాడు ఈ రాజశేఖర్ యాదవ్. ఏం మాట్లాడతారులే? ప్రజాస్వామ్యమ్మ ఇదివరా నాకు కొడకల్లారా బుక్కులు అంటే మీకు చదువు కూడా రాదులే. మళ్ళీ నేనే వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయాలా? ఎప్పుడు రావాలా? లీగల్ సెల్ అడ్వైజర్లు ఎప్పుడు రావాలి చెప్పండి. నాకు ఏ అడ్వకేట్ ఉందో రెడీ ఇగో, ఇది విత్ ఆల్ ద ప్రూఫ్స్. ఇది గౌరవ న్యాయవాదుల పైన ఇతని భాష. 420 అడ్వకేట్లు. నా కొడుకల్లాలా, తర్వాత వాళ్ళ బాడీ షేమింగ్, పిల్లిగడ్డాలు పెట్టుకున్నారని ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా తిట్టడం, మీ ఎంత చూస్తాను బెదిరించడం. అది ఇష్టం లేక మిగిలిన వీడియో చూపించలే. ఏంటి, ఎందుకే నాకు ఇంత అసహనం? ఆయన కట్టలు చూపించాడు. ఆయన పైన ఉన్న కేసులు దాదాపు 90 కేసులు పైగా ఉన్నాయని చెప్పి. ఎందుకు వచ్చాయి 90 కేసులు నీ పైన? ఇతర రాష్ట్రాల్లో స్క్రాప్కు BS3 వెహికల్స్ స్క్రాప్కు వేసింటే ఆ స్క్రాప్ వేలంలో పాల్గొని అవి కొనుక్కొని దాంట్లను BS4 వెహికల్స్గా తప్పుడు సర్టిఫికేట్లు పెట్టి, తప్పుడు ఇన్వాయిస్లు పెట్టి, తప్పుడు ఇన్సూరెన్స్ పేపర్లు పెట్టి నువ్వు ఇతరులకు అమ్మి నువ్వే ఆంధ్రప్రదేశ్లో నడిపి, ఇవన్నీ ఆ రోజు పోలీసులు కనుక్కొని కేసు పెట్టారు. నీ పేరుతో, నీ కొడుకు పేరుతో. ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే మీ కొడుకు. మీ ఇద్దరుని నిందితులుగా చేరుస్తూ కేసు పెట్టారు. దానిపైన ఈడీ కూడా దర్యాప్తు జరిగింది, ఆస్తులు జప్తు చేశారు. దానిపైన 90 కేసులు పెట్టారు. నీపైన 90 కేసులు పెడితే దాన్ని న్యాయపరంగా ఎదుర్కోవాలా? ఆ రోజు నువ్వు జైళ్ళలో ఉంటే న్యాయవాదులే కదా బెయిల్ ఇప్పించింది. మరి న్యాయవాదులను ఎందుకు ఇట్లా తిడతావు?
తర్వాత 2018లోనే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే తాడిపత్రిలో నీ అండ లేకుండా మట్కా జరగదు. మట్కాకు సంబంధించి కడప జిల్లా పోలీసులు వచ్చి తాడిపత్రిలో ఆ కేసులో ఉన్న వాళ్ళని అరెస్ట్ చేయాలని పోతే ఆ రోజు 3 పోలీసు అధికారుల పైన దాడి చేశారు. ఒక సిఐ పైన 2 పోలీసుల పైన దాడి చేసి పెట్రోల్ పోసి వాళ్ళ బొలేరో వాహనాన్ని అంటించి ఆ రోజు మళ్ళీ అది ఇంకొక కేసు పెట్టారు. తాడిపత్రిలో నీకు తెలియకుండా ఏమీ జరగకూడదు. 2019లో అంతకాలం జేసీ బ్రదర్స్ గెలిచే తాడిపత్రిలో మీ నిరంకుశానికి వ్యతిరేకంగా 2019లో పెద్దారెడ్డి గారు అక్కడ గెలిచారు. అతను గెలిచిన తర్వాత ఊర్లోకి రానిలే, పోలీసులను తిట్టావు, ఎస్పీకి ప్రజాస్వామ్యయుతంగా రిప్రజెంటేషన్లు ఇచ్చి హైకోర్టుకు వచ్చి హైకోర్టులో పెద్దారెడ్డి గారికి ఊరట లభించి మీరు నియోజకవర్గానికి వెళ్ళండి, అతనికి తగిన రక్షణ కల్పించాల్సిందే పోలీసులు అని చెప్పి హైకోర్టు చెప్తే అప్పుడు కూడా పోలీసుల పైన ఒత్తిడి చేసి ఏదో ఒక సాకు చెప్పి నెలల తరబడి తాడిపత్రికి రానికుండా చేశావు. ఏంటి ఇంకా పాలగాల రాజ్యం జరుగుతుంది తాడిపత్రిలో? అసలు ఇప్పుడు న్యాయవాదులు నువ్వు తిట్టినావంటే న్యాయ వ్యవస్థను తిట్టినట్టే. ఇది న్యాయ వ్యవస్థపై దాడి చేయడమే. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇట్లాంటివి జరుగుతున్నాయి టీడీపీ పాలనలో. ఇటీవలనే దెందలూరు చింతమనేని ప్రభాకర్ అర్ధరాత్రి పూట ప్రొక్లైన్లు తెచ్చి ఓ న్యాయవాది ఇల్లు కూల్చాలని చెప్పి ప్రయత్నం చేశాడు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక ప్రాంతాల్లో దాడులు జరుగుతూ ఉన్నాయి న్యాయవాదుల పైన. ఈ ప్రభుత్వం ఏమో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళంతా కూడా ఈ న్యాయ వ్యవస్థకు మేము చాలా అత్యంత విలువ ఇస్తాం, గౌరవం ఇస్తామని చెప్పి చెప్తున్నారు. మరి టీడీపీ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు దాడులు చేస్తా అంటే న్యాయవాదుల పైన మీరు మౌనంగా నోరు మెదపకుండా ఉండడం, మీరు వాళ్ళని ప్రోత్సహించడం అవుతుందా కాదా ఒకసారి గుర్తుపెట్టుకోవాలా. మీరు ఖండించలేదు, వాళ్ళని అదుపు చేయలేదంటే తప్పనిసరిగా న్యాయ వ్యవస్థ పైన మీరు దాడి చేస్తున్నట్టే. ఏంటి ఇంత అత్యంత జుగుప్సాకరమైన వ్యాఖ్యలు? ఇది రాష్ట్రంలోనే ఉన్న న్యాయవాదులందరిపైన ఇది చేసినట్టే నువ్వు.